హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అదిరిపోతుంది ఈవినింగ్ టైం చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకొని ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, అలాగే కరివేపాకు, తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, తగినంత శనగపిండి వేసుకొని మొత్తం ఉల్లిపాయలకి పట్టే విధంగా పిండిని కలుపుకోవాలి. అవసరం అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ ఆనియన్ పకోడా అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.